ప్రధానంగా నిన్న మా రాష్ట్ర మంత్రివర్యులు ప్రకటించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఉద్యోగాల భర్తీ వాటి నియామకాలు పూర్తి చేసినటువంటి ప్రక్రియకు సంబంధించి వారు బహిరంగ లేఖ రాసినారు. ఈ లేఖలో చాలా స్పష్టంగా 1,32,000 ఉద్యోగాల భర్తీకి సంబంధించి 1,32,899 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఏ శాఖల పరిధిలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసినామో వారు చాలా క్లియర్గా ఈ లేఖలో చెప్పడం జరిగింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 30,594, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 31,972 ఉద్యోగాలు, తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు 3,623, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ 179, శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ హైదరాబాద్ 80, డైరెక్టర్ మైనారిటీస్ వెల్ఫేర్ 66, జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ 9,355, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ 171, టీఎస్ జెన్కో 856, టీఎస్ ఎన్పీడీసీఎల్ 164, టీఎస్ ఎస్పీడీసీఎల్ 201, టీఎస్ ట్రాన్స్కో 206, టీఎస్ ఆర్టీసీ 4,768, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, జెన్కో ట్రాన్స్కో ఎన్పీడీసీఎల్ ఎస్పీడీసీఎల్ 6,648, విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు 22,637, హైదరాబాద్ జలమండలి 807, తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ 243, డీసీసీబీలు 1,571, భర్తీ ప్రక్రియ తుది దశలో ఉన్న ఉద్యోగాలు 6,258, మొత్తం కలిపి 1,32,899 ఉద్యోగాలకు సంబంధించి మా రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా క్లియర్గా స్పష్టంగా బహిరంగంగా ప్రకటన విడుదల చేసి దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే ప్రతిపక్షాల వాళ్ళు మాట్లాడితే ఏమైనా అర్థం ఉంటుంది. కానీ ఈ విషయాన్ని వదిలిపెట్టి వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే మొత్తం వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కానీ గతంలో వాళ్ళు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలించినటువంటి సందర్భంలో కానీ లక్షల్లో వాళ్ళు ఏదో ఉద్యోగాలు ఇచ్చినట్టు, ఇప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఏదో లక్షల్లో ఉద్యోగాలు ఇస్తున్నట్టు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఇస్తలేదని చెప్పి భ్రమ కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2016 జూన్ నుండి 2020 జూన్ వరకు కేవలం టీఎస్పీఎస్సీ ద్వారా మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలు 29,960. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలోని 8 పెద్ద రాష్ట్రాలు వాళ్ళ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇచ్చినటువంటి ఉద్యోగాలు: ఉత్తరప్రదేశ్ 19,786, కర్ణాటక 14,793, బీహార్ 4,548, గుజరాత్ 8,954, మధ్యప్రదేశ్ 4,128, పశ్చిమ బెంగాల్ 7,363, ఆంధ్రప్రదేశ్ 4,314, మహారాష్ట్ర 12,925, మన తెలంగాణ ఇందాక నేను చెప్పినట్టుగా 29,960. 2016 జూన్ నుంచి 2020 జూన్ వరకు నేను చెప్పినటువంటి వివరాలు ఇవి. ఇక్కడ ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ కానీ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వాలు ఉన్నాయి. కర్ణాటకలో కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది, గుజరాత్లో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది, బీహార్లో భారతీయ జనతా పార్టీ జేడీయూ కలిసి అధికారంలో ఉన్నారు. అంటే ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల కంటే కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినామనేటటువంటి విషయాన్ని స్పష్టంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ద్వారా ఇవ్వనని ఉద్యోగాలు వాళ్ళ హయాం కంటే కూడా ఇవాళ మేము వచ్చినటువంటి 6.5-7 సంవత్సరాల కాలంలో ఎక్కువ ఉద్యోగాలు భర్తీ చేసినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒకవైపు వాస్తవ పరిస్థితులు ఇట్లుంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ముఖ్యంగా వాళ్ళు ఇవాళ మాట్లాడినటువంటి తీరు సిగ్గుచేటు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అంటే బట్టేబాజ్ జూటేబాజ్ పార్టీగా ఇవాళ దేశంలో మిగిలిపోయింది. ఎంత నిస్సిగ్గుగా ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఇవాళ డీకేఆర్ అనేటేమో మాట్లాడింది, ఆమె నోరా మోరా ఇవాళ రాష్ట్ర ప్రధానికం గమనిస్తూ ఉన్నారు. ఎవరి డీకేఆర్నా? ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో ఉందా? ఎన్నడన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసిందా? ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు తెలంగాణలోని కృష్ణా జలాలని ఆంధ్రకు తీసుకొని పోతుంటే హారతులు ఇచ్చినటువంటి డీకేఆర్న ఇవాళ ఆమె కూడా మాకు శుద్ధులు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఆమె కూడా ఇవాళ మాట్లాడుతుంది డీకేఆర్న కేవలం రాజకీయ అధికారమే పదవులే లక్ష్యంగా పరమావధిగా
బతికినటువంటి డీకే అర్ణగుడి వల్ల మా టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద మా ప్రభుత్వం మీద మాట్లాడే స్థాయి ఆమెకి ఎక్కడదని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఎన్నడన్నా మంత్రి పదవికి త్యాగం చేసినావా? ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసినావా? అసలు నీకు త్యాగం అంటే తెలుసా? ఉద్యమం అంటే తెలుసా? ఆనాడు నువ్వు మంత్రి పదవిలో ఉండగా దెబ్బలు తిన్నది మేము, టీఆర్ఎస్ కార్యకర్తలు ఉద్యమకారులుగా జైళ్ళలోకి పోయింది మేము, తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడింది మేము. ఆనాడు పదవులలో ఉన్నటువంటి మీరు, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రులు అడుగులకు మడుగులొత్తుకుంటూ బతికింది మీరు, వాళ్ళకు ఊడిగం చేసినటువంటి డీకే అర్ణగుడి వల్ల తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మా కేటీఆర్ గారి మీద, మా ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద మాట్లాడడం అంటే చాలా దుర్మార్గం. త్యాగం అనే పదానికి నీకు అర్థం తెలుసా? కేటీఆర్ గారు ఆనాడు ఎమ్మెల్యే పదవికి త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకం కోరుకుంటే ఉద్యమంలో నిలబడ్డాడు. కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అని చెప్పి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడు. త్యాగాలు చేసింది వాళ్ళు. ఇవాళ మీరు ఎన్నడూ కూడా ఉద్యమంలో లేకుండా, ప్రజల పక్షాన లేకుండా, ప్రజల కోసం పనిచేయకుండా కేవలం పదవులే లక్ష్యంగా బతికినటువంటి మీరు ఇవాళ మమ్మల్ని విమర్శించే అర్హత మీకు ఎక్కడదని చెప్పి ఇవాళ నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన ఇవాళ మీ భారతీయ జనతా పార్టీ ఈ బండి సంజయ్ అనేటువంటి కొత్త బిచ్చగాడు ఈయన మాట్లాడుతున్నాడు. మిస్టర్ సంజయ్, బండి సంజయ్, ఈ బుడ్డార్ ఖాన్ మాటలు బంద్ పెట్టు, బట్టెబాజ్ మాటలు బంద్ పెట్టు. అసలు నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో? నేను అడుగుతా ఉన్నా, నువ్వు ఉన్నావా తెలంగాణ ఉద్యమంలో? నువ్వు కేసీఆర్ కేటీఆర్ మీద మాట్లాడేంత మొగోనివా ఇవాళ? నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తా అంత మాట్లాడుతూ ఉన్నావు. నీ భారతీయ జనతా పార్టీ దేశంలో ఏం చేస్తూ ఉంది ఇవాళ నిరుద్యోగులకు? అది సమాధానం చెప్పి ఫస్ట్ విధానాల మీద మాట్లాడుర్రి. బండి సంజయ్ కానీ, డీకేఆర్న కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ విధానాల మీద మాట్లాడుర్రి. ఎన్నికల సందర్భంలో 2014లో మీరు చెప్పింది ఏంది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిర్రు? 6 సంవత్సరాల కాలం తీసుకున్నా సంవత్సరానికి 2 కోట్ల చొప్పున 12 కోట్ల ఉద్యోగాలు భారతదేశంలో నిరుద్యోగులకు మీరు ఇవ్వాలి. మరి ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఏసీ వాళ్ళ గర్వంగా చెప్తా ఉన్నాం. మా కేటీఆర్ గారు బహిరంగంగా ప్రకటించారు 1,32,000 పైసలకు ఉద్యోగాలు ఇచ్చినామని మేము లిస్టు రిలీజ్ చేస్తాం. మీకు దమ్ముంటే ఈ 6 సంవత్సరాల కాలానికి కలుపుకొని 12 కోట్ల ఉద్యోగాల లిస్టు రిలీజ్ చేసే దమ్ము భారతీయ జనతా పార్టీ నాయకులకు ఉందా ఇవాళ? చెప్పండి. నేను సవాల్ చేస్తా ఉన్నా. ఇక ఉన్న ఉద్యోగాల సంగతి దేవుడెరుగు, కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు. ఉన్న ఉద్యోగాలు పోగొట్టిరు మీరు. ఇవాళ నినాకమున్న ప్రధానమంత్రి గారు మొత్తం అన్నిటిని అమ్మేస్తామని చెప్పి స్టేట్మెంటు. గతంలో ఓఎల్ఎక్స్ ఒక యాడ్ వస్తుండే, అన్నిటినీ అమ్మేద్దామని చెప్పి అల్లు అర్జున్తో యాడ్ వస్తుండే. ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ మీరు అట్లా తయారైపోయారు. అన్నిటిని అమ్మేద్దాం, దేన్ని వదిలిపెట్టాం, అన్నిటిని అమ్మేద్దాం అనే కాడికి ఇవాళ మీరు తయారైపోయారు. పక్క రాష్ట్రంలో గొడవ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను మీరు అమ్మకానికి పెడితే అక్కడి ప్రజానీకమంతా మీ మీద తిరగబడతా ఉన్నారు. ఇవాళ దేశంలోని మొత్తం సంపదను 2 కుటుంబాలకు హమ్దో హమారేదో అనేటటువంటి నినాదంతో ఇవాళ మీరు ముందుకు పోతూ దేశంలోని మొత్తం సంపదల్ని ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీరు భారతీయ జనతా పార్టీ నాయకులు, మీరు మా మీద మాట్లాడే అర్హత మీకుందా అని చెప్పి ఇవాళ నేను అడుగుతా ఉన్నా. కేవలం ప్రభుత్వ రంగంలోనే కాదు, టీఆర్ఎస్ పార్టీగా మేము ఆనాడు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, ఎన్నికల సందర్భాల్లో చెప్పారు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని. దానికంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసినారు, మొన్న 50,000 ఉద్యోగాల భర్తీకి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి. మరి జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫైలు నీ ఢిల్లీలో పెండింగ్ ఉంది కదా, దమ్ముంటే గది క్లియర్ చేయించుకురా రాదు భారతీయ జనతా పార్టీ నాయకులారా. తెలంగాణ నిరుద్యోగుల నోట్లో మట్టెందుకు కొడుతున్నారు? ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధంగా ఉంటే జోనల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఫైలు మీ ఢిల్లీలో పెండింగ్లు ఉంది, దమ్ముంటే మీకు చేతనైతే అది క్లియర్ చేయించుకురండి. గది సాత కాదు. ఎంతసేపటికి బట్టగాల్చి మీద వారేస్తాం, బురదలు వేస్తాం, ఇక నోరు నాలుగు ఉంది కదా అని ఎంత పడితే అంత ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం. పదే పదే అబద్ధాలు మాట్లాడడం ద్వారా వాటిని నిజాలని నమ్మించేటటువంటి ప్రయత్నం చేసే ఈ దుర్మార్గపు బుద్ధి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకుల లోపల స్పష్టంగా కనబడతా ఉంది. హైకమాండ్ నుంచి మొదలుకొని ఈ కింది స్థాయి నాయకుల దాకా పదే పదే అబద్ధాలు మాట్లాడేటటువంటి దుర్మార్గ పనులు చేస్తూ ఉన్నారు.